టీమిండియా మహిళా బ్యాటర్ వికెట్ కీపర్ రీచా ఘోష్ హిస్టరీ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరపున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశారు. మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యుఏఈతో జరిగిన మ్యాచ్లో 50 చేయడంతో రీచా ఈ ఘనత అందుకుంది. యుఏఈపై రీచా 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రిచా ఘోష్ 20 ఏళ్ల 297 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసింది. దాంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుని బద్దలు కొట్టింది. పంత్ 21 ఏళ్ల 206 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. 2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాదు మహిళల ఆసియా కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ గా రికార్డులో నిలిచింది. రిచా ఇప్పటి వరకు 2 టెస్టులు, 23 వన్డేలు, 52 టీ20లు భారత్ తరపున ఆడింది. అయితే టీ20లో ఇదే మొదటి 50 కావడం విశేషం. ఇక రిచా ఘోష్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్స్ కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టుకి ఇదే అత్యధిక స్కోర్. అయితే ఈ భారీ లక్ష్య ఛేదనలో యుఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.